WPL 2026 కోసం DC ఉమెన్ యాడ్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉందో వీడియోలో తీసుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ టీమ్ అయితే WPL లో చాలా బాగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. 3 సీజన్స్ ఆడితే 3 సీజన్ లో టేబుల్ టాపర్ ఉండడమే కాకుండా 3 సీజన్స్ లో కూడా ఫైనల్ కి అయితే క్వాలిఫై అయిన వాళ్ళు. కొంచెం లక్ లేకపోవడం వల్ల వాళ్ళు ట్రాఫీ అయితే విన్ కాలే 3 ఫైనల్స్ ఆడినప్పటికీ. సో ఈ సీజన్ లో వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది, ఎక్కడి వరకు వెళ్తారో చూద్దాం ఇక్కడ. సో మెగా ఆప్షన్ వచ్చి వాళ్ళ స్క్వాడ్ ని కొంచెం డిస్టర్బెన్స్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకు మెగ్లానింగ్ లాంటి సూపర్ కెప్టెన్ అయితే ఉండే, మెగా ఆప్షన్ వల్ల తనని కోల్పోవడం జరిగింది. అలాగే వాళ్ళకు చాలా మంచి బౌలింగ్ లైనప్ ఉండే, ఆ బౌలింగ్ లైనప్ కూడా చాలా వరకు డిస్టర్బ్ అయిందని చెప్పొచ్చు మెగా ఆప్షన్ వల్ల. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్ గా టీమిండియా అటాకింగ్ ఓపెనర్ అయిన షఫాలి వర్మ అయితే ఉంటది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్ చెప్పుకోవచ్చు WPL లో. WPL అయితే 865 రన్స్ అయితే ఉన్నాయి తనకి. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పొచ్చు. అలాగే మరొక ఓపెనర్ గా లారా వాల్బరేట్ అయితే ఉంటది, సౌత్ ఆఫ్రికా కెప్టెన్. రీసెంట్ గా వరల్డ్ కప్ 2025 ఇండియాలో జరిగినప్పుడు టాప్ స్కోరర్ ఉంది. సో తను కూడా ఒక మంచి చాయిస్ చెప్పుకోవచ్చు ఓపెనర్ కి. సో తనకు కూడా WPL లో 300+ రన్స్ అయితే ఉన్నాయి. ఇక నెంబర్ 3 లో కెప్టెన్ జెమెమా రోడ్రిక్స్ అయితే ఉంటది. టీమిండియా కూడా నెంబర్ 3 లో చాలా బాగా పర్ఫార్మ్ చేసింది వరల్డ్ కప్ లో గానీ, ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో గానీ. సో WPL లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది కాబట్టి నెంబర్ 3 లో పర్ఫెక్ట్ ప్లేయర్ చెప్పుకోవచ్చు తనైతే. సో తనకైతే 500+ రన్స్ అయితే ఉన్నాయి WPL లో. నెంబర్ 4 లో నిక్కీ ప్రసాద్ ఆడిపిస్తారు అనుకుంటున్నా. 8 మ్యాచెస్ లో ఓన్లీ 70+ రన్స్ మాత్రమే స్కోర్ చేసింది. సో వాళ్ళకు ఓవర్సీస్ బ్యాటర్స్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం షఫుల్ చేసే అవకాశం ఉంది. సో అలా చేస్తే నిక్కీ ప్రసాద్ ని కింద ఆడిపించవచ్చు. నెంబర్ 5 లో అనబిల్ సదర్లాండ్ అయితే ఆడిపిస్తారు అనుకున్నా. సో నెంబర్ 6 లో మేరీ క్యాప్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ చెప్పుకోవచ్చు WPL లో. సో తనకు WPL లో చూసుకుంటే 28 వికెట్స్ ప్లస్ 300+ రన్స్ కూడా ఉన్నాయి. హిస్ బౌలింగ్ ఆల్రౌండర్. నెంబర్ 7 లో హెన్రీ వచ్చే అవకాశం ఉంది. 7 మ్యాచెస్ లో 163 రన్స్ అలాగే 6 వికెట్స్ కూడా ఉన్నాయి. సో బౌలింగ్ లో ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాలి ఈ ఆల్రౌండర్ అయితే. తానియా భాటియా ఆడే అవకాశం ఉంది. సో వన్ అండ్ ఓన్లీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వీళ్ళకి. కానీ తిన రన్స్ చూసుకుంటే మాత్రం అసలు లేవని చెప్పొచ్చు. 18 మ్యాచెస్ లో కేవలం 5 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది. సో కొంచెం వికెట్ కీపర్ పరంగా వీళ్ళకు చాలా స్ట్రగుల్స్ ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నా. స్నేహ రాణా సీజన్ లో అయితే RCB ఉమెన్స్ కి రిప్రజెంట్ చేసింది, అక్కడ బాగా పర్ఫార్మ్ చేయడంతో ఇండియా టీం కూడా కంబ్యాక్ ఇచ్చింది. లోవర్ ఆర్డర్ లో కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. సో తిను WPL లో చూసుకుంటే 74 రన్స్ అలాగే 12 వికెట్స్ అవుతున్నాయి. మిన్ను మణి ఆడే అవకాశం ఉంది. 17 మ్యాచెస్ లో 9 వికెట్స్ అవుతున్నాయి. అలాగే నెంబర్ 11 లో శ్రీచరణి, మన తెలుగు అమ్మాయి, రీసెంట్ గా వరల్డ్ కప్ లో కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. స్పిన్నర్ 2 మ్యాచెస్ లో 4 వికెట్స్ మాత్రమే ఇవ్వగలిగింది. కానీ వరల్డ్ కప్ లో చాలా మంచిగా పర్ఫార్మ్ చేసింది. ఇండియా కూడా పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ కి తనైతే కీ బౌలర్ గా మారే అవకాశం ఉంది బౌలింగ్ లో. ఢిల్లీ క్యాపిటల్స్ కి అయితే కొంచెం బౌలింగ్ పరంగా ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్ ఎలా ఉందనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే క్రికెట్ అండ్ కబడ్డీ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.